రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయం, రైల్వే లైన్లు వంటి ప్రధాన మౌలిక వస్తువులకు అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తాజాగా భూ సమీకరణ నిబంధనల్ని గెజిట్లో నోటిఫై చేసింది. త్వరలోనే భూ సమీకరణ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. తుళ్లూరు మండలంలో మిగిలిన 3 గ్రామాలతో పాటు తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో భూ సమీకరణ చేయనున్నారు. ఆయా గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివిధ కేటగిరీల భూముల వివరాల్ని ఇప్పటికే సేకరించారు. గ్రామంలోని భూమి మొత్తం విస్తీర్ణం, ఖాతా, సర్వే నంబర్లతో పాటు ప్రభుత్వ, పట్టా, ప్రైవేట్, దేవాదాయ, వక్ఫ్, అసైన్, నదీపాతం, ఇనాం భూములుగా వర్గీకరించారు. భూ సమీకరణ చేసే గ్రామాల్లో యూనిట్ కార్యాలయాల ఏర్పాటుకు పల్నాడు జిల్లాలో భవనాల ఎంపిక పూర్తయింది. గుంటూరు జిల్లాలో కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని అందులో కార్యాలయాలు నిర్వహిస్తారు. గ్రామంలో ప్రతి యూనిట్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో భూ సమీకరణ కార్యకలాపాలు చేపడతారు. చిన్న గ్రామాలైతే 1 కార్యాలయం, పెదపరిమి వంటి పెద్ద గ్రామాల్లో 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల నుంచి భూ సమీకరణ సమయంలో సరిహద్దు వివాదాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కరించి ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేలా చూస్తారు. భూ సమీకరణకు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించగా రైతులు అంగీకారం తెలిపారు. పల్నాడు జిల్లాలో భూ సమీకరణ చేసే అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని మెజారిటీ గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. తుళ్లూరు మండలంలో గతంలో రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు తీసుకుని 3 గ్రామాల్లోనూ గ్రామ సభలు పూర్తయ్యాయి. తాడికొండ మండలంలో మోతడక, లచ్చన్న గుడిపాడు, ముక్కాముల గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాతుపురం, రావెల గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించనున్నారు. అమరావతి మండలంలోని అమరావతి, ధరణికోట, తాడికొండ మండలంలోని బండారుపల్లి, దామరపల్లి, కంతేరు, లాం, నిడిముక్కల, పొన్నెకల్లు, తాడికొండ గ్రామాల్లో త్వరలో గ్రామ సభలు నిర్వహించనున్నారు.